కేటీఆర్ అరెస్ట్ అయితే చర్యలు ఏ విధంగా ఉండబోతుంది? కేటీఆర్ అరెస్ట్ అయితే చర్యలు ఏ విధంగా ఉంటుందంటే ఇక దాన్ని మనము తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కంటే ఎక్కువ ఉవ్వెత్తున పోయే అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరు ఒక అగ్గిపిడిగా అవుతాడు. ప్రతి ఒక్కరు ఈయన అన్నట్టు అణుబాంబులు అన్నాడు కదా, మానవ బాంబులు ప్రతి ఒక్కరు అవుతారు కావచ్చు. ఎవరిని ఆపలేం. ఎందుకంటే వాళ్ళు జనాల నుంచి వచ్చిన లీడర్లు, వాళ్ళు జనం నుంచి వచ్చిన లీడర్, వారు ప్రజా నాయకులు వాళ్ళు. అందుకోసం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. రేపటి రోజు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ అవసరము, వాళ్ళ యొక్క నాలెడ్జ్ అవసరము, వాళ్ళ పనితీరు అవసరం, వాళ్ళ నాయకత్వం అవసరం. కాబట్టి మేము వాళ్ళని కాపాడుకోవాలి. రేపటి రోజున కేటీఆర్ని జైలు వేస్తే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రము చాలా అగ్నిగుండంలో అయ్యే ప్రమాదం అయితే ఉన్నది. కాబట్టి దయచేసి చూసుకొని కేటీఆర్ గారు నిజంగానే తప్పు చేసి ఉంటే, కేటీఆర్ గారు నిజంగానే దాంట్లో మనీ లాండరింగ్లో పాల్పడి ఉంటే జైలుకి వేయండి. అనవసరమైన కేసు పెట్టి ఏదో కేసు పెట్టి ఇరికేయాలని చూస్తే మాత్రము ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.